కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ అట. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోవడానికి రెడీగా ఉన్నారట. ఇప్పటికే 5గురు 6గురు కలిసినట్టున్నారు. 4 ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఒక ఆయన ప్రకాష్ గౌడు, అంతకుముందు ఖమ్మం జిల్లాకు చెందిన తెల్లం వెంకట్రావు, ఇంకా చాలామంది కలిసినట్టున్నారు. కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యూ. పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతాలు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు. లైన్లో గులాబీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా. నేతలను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అధిష్టానం. ఇప్పుడు ఆల్రెడీ మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. 64 స్థానాలు, సిపిఐ 1 స్థానం, 65. అంటే ఉన్న మ్యాజిక్ ఫిగర్ కంటే ఒక 5గురు ఎక్కువనే ఉన్నారు. మరి ఈ దొంగలు మీకు అవసరమా అన్నది ఒక చర్చ. గతంలో కేసీఆర్ ఈ తప్పుడు పని చేయడం వల్లనే ప్రజల్లో ఆయన మీద నెగిటివ్ ఇంప్రెషన్ పడ్డది. పార్టీలనే విలీనం చేసుకున్నాడు. సిఎల్పి కాంగ్రెస్లో 12 మందిని కొని హోల్సేల్గా సిఎల్పిని విలీనం చేసుకున్నాడు. మరి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టింది కాబట్టి కేసీఆర్ని ప్రజలు పక్కన పెట్టేశారు. అది మొన్నటి ఎలక్షన్ల దాకా చర్చ జరిగింది. మరి ఇప్పుడు మీరు కూడా అదే పని చేస్తే ఎట్లా? వీళ్ళేమంటారంటే మరి మా ప్రభుత్వాన్ని కూలగొడతా 6 నెలల్లో మేమే ముఖ్యమంత్రులం అవుతామని అంటున్నారు కదా అని వీళ్ళు అంటున్నారు. మరి ఇదేమైంది అన్నది చూడాలి. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. అధికార పార్టీలో చేరితే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఇందులో మొట్టమొదటిగా కలిసేటోడు మల్లారెడ్డి. కారు దిగి కాంగ్రెస్లో చేరేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 5గురు ఎమ్మెల్యేలు రేవంత్తో భేటీ అయ్యారు. మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో సమావేశమయ్యారు. ఆయా నేతలతో సమావేశాల్లో తాము కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంకేతాలు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతున్నది. అయితే అభివృద్ధి పనుల కోసమే సీఎం మంత్రులను కలిసినట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. మరోవైపు కొంతమంది బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ ముఖ్య నేతలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొందరు రానున్న 2-3 రోజుల్లో రేవంత్ రెడ్డిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరిరట. త్వరలోనే సీఎం రేవంత్ను కలుస్తామని మాజీ మంత్రి మల్లారెడ్డి ఇటీవల మీడియాతో చిట్చాట్లో చెప్పడం గమనార్హం. వాడు ఇంకేమంటుండు? అవసరమైతే మంత్రిని కూడా కావచ్చేమో నేను అంటుండు. ఇక అట్లాంటి దొంగని కూడా తీసుకుంటే, గతంలో కాంగ్రెస్ టీడీపీలో ఉన్నోళ్లే గ్రేటర్ హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సైతం ముఖ్యమంత్రిని కలిశారు. గ్రేటర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నగర శివార్లలోని ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్లో కీలకంగా వ్యవహరించి మొన్న ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు కూడా కాంగ్రెస్లో చేరడానికి తమ సన్నిహితుల ద్వారా లాబింగ్ చేస్తున్నట్టుగా తెలిసింది. గతంలో కాంగ్రెస్ టీడీపీలో ప్రజాప్రతినిధులుగా ఉండి తర్వాత బీఆర్ఎస్లో చేరిన వాళ్లలో ఎక్కువ మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళు రేవంత్ టీంలో క్రియాశీలంగా ఉన్న నేతలతో టచ్లోకి వెళ్ళి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలు ఇస్తున్నారట. తమ వ్యాపారాలు, ఆస్తులు కాపాడుకునేందుకు కొందరు మాజీ ఎమ్మెల్యేలు కూడా అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. అదే వాళ్ళ లైన్ అదొకటే. వాళ్ళ బిజినెస్లు, ఇంతకాలం చేసిన దందాలు, వాటి నుంచి బయటపడాలంటే అధికార పార్టీలో ఉండాలి. ఇదే అధిష్టానం తీరును తప్పుపడుతున్న ఎమ్మెల్యేలు. కొత్త ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరును ఆ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు తప్పుపడుతున్నారు. కొత్త ప్రభుత్వానికి టైం ఇవ్వాలని, సీఎం రేవంత్ను ఎప్పుడైనా కలిసి ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఉందని, హామీల అమలుపైన ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వరకు వేచి చూడాలి అని సూచిస్తున్నారు. రేవంత్ను ఉద్దేశించి కేటీఆర్ ఇటీవల చేసిన కనకపు సింహాసనమున ట్వీట్ను మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు ఆఫ్ ది రికార్డ్గా తప్పుపడుతున్నారు. అసలు కేటీఆర్ని అయితే పొట్టు తిట్టుకుంటున్నారు. ఎవరు? ఎమ్మెల్యేలు. కేసీఆర్ కూడా ఇష్టం లేదు. కానీ కేటీఆర్ ఏంటంటే, నేను జిహెచ్ఎంసీలో తీసుకొచ్చిన సీట్లే ఇలా పార్టీ నిలబెట్టినాయి, లేకపోతే మీకు ఎక్కడిదని అంటుంది. కానీ అది కేటీఆర్ గొప్పతనం కాదు. ట్రయాంగిల్ ఫైటు, రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయి అందులో కూడా. రేవంత్ వ్యాఖ్యలపై ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే వరకు ఆగే ఓపిక లేకపోతే ఎలా అని సీనియర్ ఎమ్మెల్యే ఒకరు కమెంట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులనే ఓడిపోయిన తర్వాత కూడా రిపీట్ చేస్తున్నారని, అందుకే పొలిటికల్గా సేఫ్ జోన్ చూసుకునే పనిలో ఎక్కువ మంది నాయకులు ఉన్నారని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అంటున్నారట. ఇక బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయిందట. కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న సమాచారంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది.
వాళ్లను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. కాంగ్రెస్లో చేరేందుకు ఎమ్మెల్యేలు ఇస్తున్న సంకేతాలపైన గులాబీ బాస్ కేసీఆర్కు సమాచారం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గురువారం ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ ట్రాప్లో పడొద్దని కేసీఆర్ హెచ్చరించారు. ఒకవేళ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రిని కలవాల్సి వస్తే పార్టీకి సమాచారం ఇవ్వాలని ఆదేశించారట. అంటే ఇప్పటిదాకా పోయిన వాళ్ళంతా ఎవరికి తెలవకుండానే పోయి వాళ్ళని కలిసిరు అన్నట్టు. ఇగో, నేను పార్టీ మారను, మా ఎమ్మెల్యేలు దొడ్డిదారిన సీఎంను కలుస్తున్నారు. మరి జనార్దన్ రెడ్డి ఆయన కాంగ్రెస్లోకి పోతున్నాడని నిన్నేదో బ్రేకింగ్స్ వచ్చినాయి. తాను పార్టీ మారట్లేదని, కాంగ్రెస్లో చేరుతున్నట్టుగా వస్తున్నవన్నీ వదంతులే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఓడిపోయిన తాను పార్టీ మారాల్సిన అవసరం ఏముందన్నారు. శుక్రవారం నాగర్ కర్నూలు జిల్లా బీఆర్ఎస్ ఆఫీసులో నేతలు కార్యకర్తలతో మర్రి జనార్దన్ రెడ్డి సమావేశమయ్యారు. మా ఎమ్మెల్యేలు దొడ్డిదారిన వెళ్లి సీఎం రేవంత్ను కలుస్తున్నారు, కానీ నేను అలా కాదు. అవసరమైతే మా పార్టీ అధినేత కేసీఆర్కు చెప్పి మరీ కలుస్తాను. మల్కాజిగిరి నుంచి కానీ మహబూబ్ నగర్ నుంచి కానీ పోటీ చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ 5 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలా, ఖాళీగా ఉండాలా అని నిర్ణయం ఇంకా తీసుకోలే. ఈ 5 ఏళ్ళు నా ఆరోగ్యాన్ని, వ్యాపారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నా. బీజేపీ వాళ్ళు బెదిరించి పార్టీలో చేర్చుకుంటారు, కానీ నన్ను మాత్రం మామూలుగానే అడిగారు. ప్రజలు నాకు విశ్రాంతి ఇచ్చారు. వ్యాపారంలో నేను సంపాదించిన డబ్బు రాజకీయాల కోసం కాకుండా ఏదో చెప్పిండి, నిరుపేదల కోసం, పిల్లల కోసం, అది ఇది అని. అవసరం వచ్చి నీకెందుకు పదవి ఇస్తామనంటే ఆగుతారా వీళ్ళు?